హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. సో చాలామంది ఈ జనరేషన్లో పెళ్ళి చేసుకోవాలంటే చాలా భయపడతా ఉన్నారు. నీ పెళ్ళి ఎప్పుడు అంటేనే వామో పెళ్ళా అనే దాకొచ్చింది. సో మరి ఈ టాపిక్ పైన మనం మాట్లాడదాం. ప్రస్తుతం మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు సెటిల్ అయినాక పెళ్ళి చేసుకోవడం మంచిదా, లేకపోతే పెళ్ళి చేసుకున్నాక సెటిల్ అయితే బాగుంటుందా? నేను అది మంచిది ఇది మంచిది అని అయితే చెప్పలేను. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ పర్సన్. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళు 30-40 వచ్చేసిన పెళ్ళిళ్ళు కానోళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళి చేసుకున్నాక సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా చక్కగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. అది ఇదే అయితే కరెక్ట్ అని నేను చెప్పలేను. ఎందుకంటే అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ద థింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ ఇట్ సెల్ఫ్. సో చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు తెలిసి తెలియని ఏజ్లో చేసేసుకుంటున్నారు. ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో ఒరిజినాలిటీ అంటే రియాలిటీ బయటపడి మళ్ళీ డివోర్స్లని లేకపోతే అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంలో వాళ్ళు సెటిల్ అవ్వరు కదా యాక్చువల్గా చాలామంది అయితే. సో మరి వాళ్ళపైన వాళ్ళు అదే అమ్మెచ్చాడు అని అంటాను. అది సెటిల్ అవ్వకపోవడం వల్ల అనేసి అది అన్ను. ఎందుకంటే అప్పట్లో అంటే ఒక 15 years బ్యాక్, అప్పట్లో అంటే మరీ ఎక్కువ దూరం ఏం కాదు, ఒక 15 years బ్యాక్ పెళ్ళిళ్ళు అయినాయి చాలామందికి. ఆల్రెడీ చదువుతున్న అమ్మాయికే పెళ్లి చేసేస్తుంటారు. అప్పుడు అబ్బాయి కూడా సెటిల్ అయ్యి ఉండడు. ఎందుకంటే అబ్బాయి ఒక 22-23 ప్లస్ ఉంటాడు, అమ్మాయి ఒక 18 or ప్లస్ ఉంటుంది అంతే. వాళ్ళిద్దరు కూడా సెటిల్ అయి ఉండడు. ఆ అబ్బాయి ఏమీ ఐటీ జాబ్ చేస్తూ ఉండడు, ఈ అమ్మాయి కూడా ఏం పెద్ద జాబ్ చేస్తూ ఉండదు. ఇద్దరు కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఉంటారు. వాళ్ళు ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళు ఏమీ విడిపోలేదే. అయితే నాకు ఒక డౌట్. సో అబ్బాయిని పక్కన పెడదాం, అమ్మాయి కూడా ఈ జనరేషన్లో బాగానే చదువుకుంటున్నారు, మంచి జాబే చేస్తూ ఉన్నారు. సో ఒరిజినాలిటీలో ఏంటంటే పెళ్లి సంబంధాల టైంలో మా పాప తక్కువనే చదువుకుంది అంటే తను చదువుకున్నది ఎక్కువ ఒకప్పుడు చెప్పలేదు కూడా చాలామంది. సో ఎందుకు చెప్పలేదు? అండ్ కట్ చేస్తే రియాలిటీలో వాళ్ళకి పెళ్ళైపోయింది, ఇద్దరికి పెళ్ళైపోయింది అనుకోండి, అమ్మాయికి అబ్బాయికి. అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక సిట్యుయేషన్లో వాళ్ళకి వర్స్ట్ సిట్యుయేషన్ ఒకటి ఎదురైంది, నేను కూడా జాబ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తను అనుకునిద్ది, రైట్? సో ఆ టైంలో నేను కూడా జాబ్ చేస్తానని చెప్పేసి తను వెళ్ళి తన హస్బెండ్తో ఎప్పుడైతే తను చెప్తుందో ఆ టైంలో నువ్వేం చదువుకున్నావు అని, నువ్వు జాబ్ చేయడానికి అని క్వశ్చన్ చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే తిను ఆల్రెడీ చదువుకుంది, తినకంటే ఎక్కువ చదువుకుంది అండ్ తను జాబ్ చేయగలదు. కానీ అలాంటి వాళ్ళని అప్పుడు కట్టివేశారు కదా. మరి దానిపైన మీ అభిప్రాయం? దానిపైన అభిప్రాయం ఏంటంటే అప్పట్లో పేరెంట్స్ ఏంటంటే అబ్బాయికి కొంచెం ఎక్కువ ఇద్దాము, అమ్మాయిని తగ్గిద్దాము అనే ఇంటెన్షనే ఉండేది. ఓకే, ఇప్పుడు కదా అమ్మాయిలు ఇండివిజువల్గా బయటకు వచ్చి నేను కూడా సమానం అనేసి వస్తున్నారు. అది ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది కూడా. అప్పుడు పేరెంట్స్ చేసేది ఏంటంటే మా అమ్మాయి ఎక్కువ చదువుకుంది అంటే ఈ సంబంధం సెట్ అవుదేమో, ఎక్కువ చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరేమో, ఎక్కువ చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే మా అబ్బాయిని ఎక్కడ డామినేట్ చేసిద్దేమో అని వాళ్ళ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో. అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి కూడా ఎక్కడ గిల్టీ ఫీల్ అవుతాడేమో అనుకుంటారు. అండ్ అమ్మాయి మైండ్ సెట్ మంచిదే ఉంటే అది ప్లస్ అవుతుంది, లేదు అమ్మాయి మైండ్ సెట్ డామినేటింగ్గా ఉంటే మైనస్ అవుతుంది. అక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని మనము ఐడెంటిఫై చేయలేము. అది వాళ్ళ జర్నీలోనే తెలుస్తుంది అది. సో ఈ రోజుల్లో అబ్బాయి ఒకడే సంపాదిస్తే ఫ్యామిలీ గడుస్తుందంటారా? ఇద్దరు చేస్తేనేనా? ఈ రోజుల్లో ఇద్దరు సంపాదించినా కూడా గడవని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆదాయానికి మించిన ఖర్చు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆర్భాటానికి పోయి ఏదో అంటారు కదా, వచ్చేది పావలా పోయేది రూపాయి అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. సో అలా ఉంటే ఏ ఫ్యామిలీ అయినా కూడా కష్టమే. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను నేను, కూలి పని చేసుకునే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వేరాస్ పెద్ద పెద్ద జాబ్స్ ల్యాక్స్లో సంపాదించే వాళ్ళు అంత సంతోషంగా ఇంకా సరిపోవట్లేదు వాళ్ళకి. ఎందుకు? లగ్జరీస్కి లావిష్కి అలవాటు అయిపోతారు. వీకెండ్ వచ్చేసరికి ఆ మంత్ శాలరీ అంతా వీకెండ్లోనే అయిపోతే ఇంకా 2-3 weeks ఇంకేం చేస్తావు? ఎక్స్ట్రా సోర్స్ కావాలి కదా, ఇంకొక సోర్స్ కావాలి. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అనేసి నువ్వు ఒక్కొక్కసారి పెడదారి పట్టే అవకాశం కూడా ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ అది. అండ్ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఆ పూటకి తెచ్చుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం దాచిపెట్టుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కూలి చేసుకుంటున్నారు కాబట్టి రేపు వాల్యూ తెలుసు, వాళ్ళకి కష్టం వాల్యూ తెలుసు, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు దాయాలి అనుకుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు బాగున్నారు. మనం అనుకుంటాం వాళ్ళు అరే నాకన్నా వాళ్ళు తక్కువగా ఉన్నారు అనుకుంటాం, కానీ బట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. సో అయితే ఈ జనరేషన్లో ఎక్కువగా ఇందాకలా ఒక పర్సన్ అడిగిన అంటే శాలరీ మీరు ఎవరికి ఇస్తారు అని,
తన శాలరీ అంటే ట్రావెలింగ్కి ఖర్చు పెడుతుందంట. అంటే దీనిపైన ఏంటి మరి ఏం చెప్తారు? ట్రావెలింగ్ కోసం తను జాబ్ చేస్తుందా? అది నేను కరెక్ట్గా తీసుకుని దానికోసం ఆవిడ ఎందుకు జాబ్ చేయాలి? ఆవిడ ఎందుకు వెళ్ళాలి? ట్రావెలింగ్ ఎందుకు చేయాలి? దానికోసం ఆమె శాలరీని ఎందుకు ఖర్చు పెట్టాలి? మూసుకొని ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా. అంటే ఎక్కువ మంది ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ అయ్యే శాలరీస్ ట్రావెలింగ్ కానీ అదర్ ఎక్స్పెన్సెస్ అంటే అన్నెసెసరీ వాటికి ఖర్చు పెడతా ఉన్నారు. సో ఇది కూడా ఒక కారణమే కదా మరి. ఎస్, నేను ఇప్పుడు ఏ అమ్మాయిని తప్పు పట్టట్లేదండి, బట్ చాలామంది అమ్మాయిలు చేసే తప్పే ఇది. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడండి, మంచి జాబ్, మంచి శాలరీ, అమ్మాయి చదువుకుంది, కాదనలేదు, చదువుకున్నది, నేను ఇంత ఖర్చు పెట్టి చదువుకున్నది ఇంట్లో కూర్చోడానికా అని అనుకోవచ్చు. తను కూడా చెయ్యని, జాబ్ చేయని, బట్ దానికి తగ్గట్టుగా ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉంటే వాళ్ళకన్నా హ్యాపీ పర్సన్స్ ఇంకెవ్వరు ఉండరు. ఇద్దరు అర్థం చేసుకొని, నువ్వు గొప్ప నేను గొప్ప, నాది ఇంత శాలరీ నీది ఇంత శాలరీ, నువ్వు నీ డబ్బులతో ఏం చేసావు, నా డబ్బులతో ఇది చేశాను అని గొడవలకి వెళ్తే అది బిజినెస్ అవుతుంది తప్పితే అది సంసారం అవ్వదు. ఓకే, అండ్ అమ్మాయి ఇంట్లో కూర్చొని హస్బెండ్కి చేసి పెట్టినంత మాత్రాన అమ్మాయి తక్కువేం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఏ విషయంలో ప్రతి రంగంలో చూడండి, అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలకి ఏమంటారు, గ్రాస్పింగ్ పవర్ కానీ, థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ కానీ, ప్రతిదీ స్టామినా కానీ ప్రతిదీ ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఒక్కటి వాళ్ళలాగా మజిల్స్ ఉండవేమో మనకి, వాళ్ళలాగా హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉండదేమో. అండ్ ఆ పర్స్పెక్టివ్లో అబ్బాయిలు గ్రేట్ అనేది అంటే అప్పటి నుంచి వచ్చింది కాబట్టి అనుకుంటున్నామేమో, కానీ ఆ విధంగా మనం ఈ విధంగా అంటే లాజికల్గా ఆలోచిస్తే మాత్రం అబ్బాయిల కన్నా ఆడవాళ్ళే ఒక మెట్టు ఎక్కువ. బట్ అర్థం చేసుకునే విధానంలో వాళ్ళ సంసారం ఉంటుంది. సో మొత్తానికి పెళ్ళికి కానీ అమ్మాయిల అబ్బాయిలకి, పెళ్ళైన అమ్మాయిల అబ్బాయిలకి మీ సజెషన్ ఏంటి వాళ్ళకి? పెళ్ళైన అబ్బాయిల అమ్మాయిలకి ఏంటి అంటే వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండాలి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించాలి. పక్కోళ్ళని చూసి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటే మాత్రం వాళ్ళ కాపురమే నాశనం అవుతుంది. తన భార్యని భర్తని భార్య అర్థం చేసుకొని మసులుకుంటే మంచిది. అండ్ పెళ్ళి కాని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా అయిపోకుండా, వీళ్ళేదో చూసుకుంటే తొందరపడిపోకుండా కొంచెం తొందరగా, అంటే అలా అని సెటిల్ అయిన తర్వాత అంటే 40+ వచ్చేసినా కూడా చాలామంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అలా అవ్వడం కూడా మంచిది కాదు. సో ఏ ఏజ్లో జరగాల్సిందే ఆ ఏజ్లోనే జరగాలి అనేది నా ఇంటెన్షన్. సో చూసారు కదా, అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఉదాహరణకి నా విషయమే తీసుకుందాం. ఇప్పుడు నాకు 30+, ఓకే, నాకు 2 పిల్లలు, ఓకే, అండ్ నా క్లాస్మేట్స్కి చిన్న పిల్లలు, ఓకే, లైక్ మంత్స్ బేబీస్, 2 years బేబీస్, 5 years బేబీస్. వేరేస్ నా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు. ఓకే, కాలేజ్ మీరు అనుకున్నారా? నా పిల్లలు కాలేజ్ చదువుతున్నారు. అండ్ నా క్లాస్మేట్స్కి 2-3కి పెళ్ళిళ్ళే కాలేదు, ఇంకా అమ్మాయిలకు కూడా. అయితే నేను ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏమంటా, నీకు ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, నీకు ఎప్పుడు పిల్లలు పుట్టాలి, వాళ్ళు కనీసం 10th వరకు వచ్చే వరకు నీ ఏజ్ ఎంత ఉంటుంది, మనం ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెటిల్ అయ్యాకే చేసుకో. బట్ నీకు పెళ్ళైన తర్వాత నీ పిల్లలు ఎప్పుడు పుడతారో, పిల్లల్ని నువ్వు కనీసం ఎత్తుకోగలగాలి. ఓకే, నీకు 35కి పెళ్ళయిందనుకో, వెంటనే పిల్లలు పుడతారని నమ్మకం లేదు. ఒక 35 yearsకి పుట్టారు, 35కే పెళ్ళి అయితే 40 yearsకి నీకు పిల్లోడే పుట్టాడు. ఆ పిల్లోడికి 5 years వచ్చే వరకు నీకు 45 అవుతుంది. వాళ్ళకి ఇంకొక 5 years 10 years వచ్చే వరకు నీకు 50 అవుతుంది. నువ్వు వాళ్ళకి అమ్మమ్మవా? ఇది కూడా ఆలోచించాలి ఇప్పుడున్న యూత్. నేను ఈ జనరేషన్కి ఇవ్వాలనుకునే ఒక్క సలహా ఇదే. రీసెంట్గా ఆవిడ పేరు మేఘన అండ్ ఆయన పేరేంటి, ఇంద్రనీల్ గారు, వాళ్ళకి బేబీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు, అంటే నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, వాళ్ళకి పుట్టలేదో తెలియదు, వాళ్ళు వద్దనుకున్నారో నాకు తెలీదు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో కావాలి అనుకుంటే ఎలా అయినా పిల్లలు పుడతారు అనేది మనకి తెలుసు. ఓకే, అండ్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే, వాళ్ళకి 40+ వచ్చేసింది, ఇప్పుడు మాకు పిల్లలు పుడితే వాళ్ళని మేము చూసుకునే, వాళ్ళకి పెంచేలోపు 45 అయిపోతుంది, వాళ్ళకి 10 years వచ్చే వరకు 50 అయిపోతుంది అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. సో అంత క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. సో అందుకని మాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని మేము అనుకుంటున్నామని చెప్పేశారు. సో
నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా ఇదివరకు నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పేది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ కాకుండా నా ఫ్రెండ్స్ ఉన్నారు పెళ్ళి కాని అమ్మాయిలు, వాళ్ళకు కూడా నేను చెప్పేది అదే. నా పక్కన వాళ్ళు నించుంటే నాకన్నా పెద్దోళ్ళగా కనిపిస్తారు. పెళ్ళి అయిపోతే మనం పెద్దోళ్ళు అయిపోయాము, పెళ్ళి కాకపోతే చిన్న పిల్లలం కాదు. మన ఏజ్ గ్రో అవుతుందా లేదా, అది వెనక్కి రాదు. ఈరోజు కాకపోతే రేపన్నా డబ్బులు సంపాదించుకోవచ్చు, నువ్వు ఎంత మేకప్ వేసుకుంటే అంత అందంగా కనిపిస్తావు, కాదని లేదు. బట్ ఏజ్ డజంట్ స్టాప్, టైమ్ విల్ నాట్ కమ్ బ్యాక్. దిస్ ఇస్ మై సజెషన్. సో చూశారు కదా, సో విన్నారుగా తను ఎలా మాట్లాడారో. సో నిజంగానే ఈ జనరేషన్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఇది ఈరోజుటి టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో తేజ పృథ్వీ.